అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీఆర్ టీవీ. నేను మీ తిరుపతి. హైదరాబాద్లో ఇందిరమ్మ ఇండ్లు కావాలంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి 6 లక్షల రూపాయలు కట్టాల్సిందే. కాంగ్రెస్ ప్రభుత్వం సబ్సిడీలో 5 లక్షల రూపాయలు ఇస్తారట. మనం మాత్రం 6 లక్షల రూపాయలు కట్టాలి. ఒక ఇందిరమ్మ ఇండ్లు నిర్మించాలంటే దాదాపు 11 లక్షల రూపాయల ఖర్చు అవుతుందట. సో మీరు అప్లై చేసుకోవాలంటే 100 రూపాయలు ఇవ్వాలి. 100 రూపాయలు ఇస్తే అప్లికేషన్ ఇస్తారు, అప్లై చేసుకోవాలి మీరు మీ సేవలో. కావాలంటే మీకు ఒక ఫోన్ నెంబర్ కూడా ఉంటుంది. ఆ ఫోన్ నెంబర్లో మీరు ఛార్జ్ చేస్తే, అది వాట్సాప్ నెంబర్, మీరు ఛార్జ్ చేస్తే దాంట్లో కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. సో అప్లికేషన్ ఫీజు మాత్రం 100 రూపాయలు కట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. 100 రూపాయలు కడితేనే అప్లికేషన్ అంటే అప్లై అవుతుంది అన్నట్టు. ఓ రకంగా చెప్పాలంటే దరఖాస్తు పెట్టుకోవాలంటే 100 రూపాయలు మీరు ఆన్లైన్లో కట్టాల్సిందే. ఆ తర్వాత అడ్వాన్సు టోకెన్ అమౌంట్ 10,000 రూపాయలు కట్టాలి. ఈ టోకెన్ అమౌంట్ కట్టిన తర్వాత లక్కీ డ్రా తీస్తారట. ఆ డ్రాలో మీ పేరు రాకపోతే అప్పుడు ఆ 10,000 రూపాయలు మళ్ళీ మీకు రిటర్న్ ఇచ్చేస్తారు అనేది కొంత చెప్తున్నటువంటి అంశం. సరే, ఒకసారి పిన్ టు పిన్ మనం మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేద్దాం. ఇందిరమ్మ ఇండ్లు మరి అప్లై చేసుకోవాలంటే అర్హులు ఎంతమంది, ఎవరు అర్హులు, ఎవరు అప్లై చేసుకోవాలి? ఇప్పుడు హైదరాబాద్లో చాలామంది ఉంటారు. ఇప్పుడు చాలా జిల్లాల నుండి, నియోజకవర్గాల నుండి, గ్రామాల నుండి, అక్కడ నుండి హైదరాబాద్కి వచ్చి ర్యాపిడో నడుపుకుంటున్నటువంటి వాళ్ళు, కిరాణా షాప్ పెట్టుకున్నటువంటి వాళ్ళు, కూరగాయలు అమ్ముకుంటున్నటువంటి వాళ్ళు, ఇక్కడ బిజినెస్ చేస్తున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి ఇంతకు ఎవరు అప్లై చేసుకోవాలి? ఇప్పుడు హైదరాబాద్లో ఆల్రెడీ లోన్ పెట్టి ఇల్లు కట్టుకున్నటువంటి వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చా? హైదరాబాద్లో లోన్ పెట్టుకొని ప్లాట్ కొనుక్కున్నటువంటి వాళ్ళు కూడా మరి అప్లై చేసుకోవచ్చా? ఎవరు అప్లై చేసుకోవాలి, ఏం కథ అనేది వీడియోలో పిన్ టు పిన్ నేను మీకు చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తా. లాస్ట్ వరకు ఈ వీడియో చూడండి. ఎక్కడైనా వీడియో స్కిప్ చేసిరనుకో మీకు అర్థం కాదు. మీకు అర్థం కావాలంటే వీడియో మొత్తం ఎండ్ వరకు చూడండి. అప్పుడు మీకు మొత్తం డీటెయిల్స్ నేను ఈ వీడియోలో చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తా. ఎక్కడ అప్లై చేసుకోవాలి, ఏ విధంగా అప్లై చేసుకోవాలి, అర్హులు ఎవరు, ఏ విధంగా మీరు కనుక్కోవాలి ఏందనేది పిన్ టు పిన్ నేను చెప్తా. ఇంకా టాపిక్లోకి పోతే, ఇందిరమ్మ ఇండ్లు హైదరాబాద్లో 11 లక్షల రూపాయలతో కడతారట. ఆ ఇళ్ళకు సంబంధించినటువంటి జాగా కూడా చాలా క్లియర్గా మీకు చెప్తున్నా. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 11 లక్షల రూపాయలతోటి ఇందిరమ్మ ఇల్లు కడతారట. అంటే ఇప్పుడు ఇల్లు కట్టాలంటే 11 లక్షల రూపాయల ఖర్చు అవుతుందట. ఎన్ని చదరపు అడుగులు? 528 చదరపు అడుగుల జాగలో ఇల్లు కడుతున్నారు. అంటే 528 SFTతో ఇల్లు కడుతున్నారంటే ఇంత జాగలో, ఇంత ల్యాండ్. చాలా క్లియర్గా చెప్తున్నా. 528 SFT ల్యాండ్లో వీళ్ళు ఇల్లు కడుతున్నారు. ఆ ఇల్లు కూడా సింగిల్ బెడ్రూమ్ కడుతున్నారు. ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు కూడా సింగిల్ బెడ్రూమ్. ఆ సింగిల్ బెడ్రూమ్ ఏంటంటే ఒకటేమో బెడ్రూమ్ ఉంటుందట ఇందిరమ్మ ఇంట్లో, ఒకటి బెడ్రూము, ఒకటి హాలు, ఫస్ట్ హాలు, బెడ్రూము, అటాచ్డ్ బాత్రూము, ఆ తర్వాత ఇంకొకటి కిచెన్. ఈ మొత్తం కడుతున్నట్ట. ఒకటి కిచెను, బెడ్రూము, హాలు, అటాచ్డ్ బాత్రూమ్. సో ఇది సింగిల్ బెడ్రూమ్ కడుతున్నట. దేంట్లో జాగ ఎంత మళ్ళీ చెప్తున్నా. సింగిల్ బెడ్రూమ్ జాగ ఎంత? 528 చదరపు అడుగుల జాగ. అంటే 528 SFT. ఎన్ని గజాలంటే 48 గజాల నుండి 52 గజాల వరకు. 48 నుండి 52 గజాల మధ్యలో మీకు ఈ ల్యాండ్ లో మీకు ఇందిరమ్మ ఇండ్లు కడతారట కాంగ్రెస్ ప్రభుత్వం. చాలా క్లియర్ గా మీకు అర్థమయ్యేటటువంటి కార్యక్రమం చెప్తున్నా. అంటే ఇప్పుడు చాలా ఛానల్స్ ఇట్లా అర్థమయ్యేటట్టు చెప్పరు, మనం చెప్తాం. ఎందుకంటే మన తెలంగాణ యాసలో, భాషలో, తెలుగు భాషలో మీకు అర్థం కావాలి. పల్లెటూరు నుండి కూడా చాలా మంది వస్తూ ఉంటారు, వాళ్ళకి అర్థం కావాలనే ఉద్దేశంతో ఈ భాషలో మీకు చెప్తున్నా. క్లియర్గా మళ్ళీ చెప్తున్నా. 11 లక్షల రూపాయల ఖర్చు అవుతుందట. హైదరాబాద్లో ఇందిరమ్మ ఇల్లు కట్టాలంటే సింగిల్ బెడ్రూమ్ కడతారట. ఆ సింగిల్ బెడ్రూమ్లో కిచెను, ఒక సింగిల్ బెడ్రూము, ఒకటి హాలు, అటాచ్డ్ బాత్రూమ్ కడతారట. సింగిల్ బెడ్రూమ్ లో 528 చదరపు అడుగుల జాగలో కడతారట. అంటే 528 SFT ల్యాండ్ లో మీకు కడతారు. SFT ప్రకారం చూసుకుంటే, ఇంకా గజాల ప్రకారం చూసుకుంటే 48 గజాల నుండి 52 గజాలు అని చెప్పి చాలా క్లియర్ గా వాళ్ళు చెప్తున్నటువంటి అంశం. ఇక 44 అనుకోరాదు, 44 గజాల నుండి 52 గజాల వరకు అన్నట్టుగా. 44, 48, 52, 58 గజాల వరకు ల్యాండ్ ఉంటుందట. సో ఈ ల్యాండ్ లో సింగిల్ బెడ్రూమ్ కట్టడానికి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో రెడీ అవుతున్నటువంటి పరిస్థితి. ఇది చాలా క్లియర్ గా మీకు చెప్తున్నటువంటి అంశం. ఇంకా అప్లై ఎట్లా చేసుకోవాలి, ఏం కథ అనేది కూడా నేను మీకు చెప్తా. ఇప్పుడు అప్లై ఎట్లా చేసుకోవాలంటే ఫస్ట్ 100 రూపాయలు ఇస్తే అప్లై చేస్తారు. మీ సేవకు పోయినా కూడా, ఇప్పుడు మీరు మీ సేవకు పోయి అప్లై చేసిరనుకో, మీ సేవలో కూడా 100 రూపాయలు అవుతాయి. మీ సేవ ఆన్లైన్లో అప్లై చేసుకుంటే, ఆన్లైన్లో అప్లై చేసుకోవాలనుకుంటే ఇందిరమ్మ ఇండ్ల కోసం 100 రూపాయలు కట్టాల్సిందే. ఇందిరమ్మ ఇండ్ల కోసం అప్లై చేసుకోవాలంటే. ఆ తర్వాత దీంట్లో ఇంకో కీలకమైనటువంటి అంశం ఉన్నది. 100 రూపాయలతో పాటు నేను మీకు చెప్తా, కొద్దిగా నాకు టైం ఇది. 100 రూపాయలతో పాటు అప్లికేషన్ ఫీజు ఏమో 100 రూపీస్. అప్లికేషన్ ఫీజుతో పాటు టోకెన్ అమౌంట్ కూడా ఇవ్వాలన్నట. ఫస్టే
టోకెన్ అమౌంట్ కూడా ఇవ్వాలి. టోకెన్ అమౌంట్ ఎంత? 10,000 రూపీస్. టోకెన్ అమౌంట్ 10,000 రూపీస్ అంటే 10,100 రూపాయలు కట్టాలి. ఇప్పుడు మీరు అప్లై చేసుకునేటప్పుడు 10,100 రూపాయలు కట్టాలి. ఇదేంది? టోకెన్ అమౌంట్ని ఏమంటారు? ఈఎండి అని అంటారు. మీకు పోతే ఇప్పుడు ఇంగ్లీష్లో అదే చెప్తారు. మీకు చాలా మందికి టోకెన్ అమౌంట్ అంటే తెలియదు కాబట్టి చెప్తున్నా. అప్లికేషన్కి ఏమో 100 రూపాయలు అవుతాయి. మళ్ళీ మీరు టోకెన్ అమౌంట్ అడ్వాన్స్ ఏమో 10,000 రూపాయలు కట్టాలి. అయితే పైసలు కట్టిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారట అంటే ఒకటి లక్కీ డ్రా తీస్తారట. లక్కీ డ్రా తీస్తే ఈ లక్కీ డ్రాలో కనుక మీ పేరు వచ్చిందనుకో, ఇక మీరు ఏం చేయాలా? 6 లక్షల రూపాయలు కట్టాలి. 6 లక్షల రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వానికి కట్టాలి. ఈ 6 లక్షల రూపాయలు ఒకటేసారి కట్టాల్సినటువంటి అవసరం లేదు. 6 లక్షల రూపాయలు 4 ఈఎంఐస్ అంటే 4 విడతల వారిగా కట్టాలి. 4 ఈఎంఐస్ అన్నట్టు 4 టర్మ్స్లో కట్టాలి. అంటే 4 సార్లు మీరు ఈ 6 లక్షల రూపాయలు కట్టాలి. అంటే 1,50,000 ఒకసారి, 1,50,000 ఒకసారి, 1,50,000 ఒకసారి, 1,50,000 ఒకసారి, ఇట్లా దాదాపు 6 లక్షల రూపాయలు మీరు కాంగ్రెస్ ప్రభుత్వానికి కట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. డైరెక్ట్ గవర్నమెంట్కే కట్టాలి. అది మీరు ఆన్లైన్లో కడతారా లేకపోతే ఎట్లా కడతారా అనేది ఇంకా వాళ్ళు చెప్తారు. నాకు పూర్తి స్థాయిలో రాలేదు డీటెయిల్స్. కాకపోతే 6 లక్షల రూపాయలు కట్టాలి. ఇదంతా కూడా చాలా క్లియర్ ప్రాసెస్. ఫస్ట్ 100 రూపాయలు పెట్టి అప్లికేషన్ చేసుకోవాలి. అప్లికేషన్ చేసుకున్న తర్వాత టోకెన్ అమౌంట్ అడ్వాన్స్ 10,000 రూపాయలు కట్టాలి. ఒకవేళ ఈ లక్కీ డ్రా తీసినప్పుడు ఈ లక్కీ డ్రాలో కనుక మీ పేరు రాకపోయిందనుకో, ఈ లక్కీ డ్రాలో మీ పేరు లేకపోయిందనుకో, అప్పుడు ఏమవుతుంది? 100 రూపాయలు వాళ్ళే ఉంచుకుంటారు అప్లికేషన్ ఫీజు. మీరు కట్టినటువంటి 10,000 రూపాయలు మాత్రం మళ్ళీ మీకు రిటర్న్ చేస్తారు. 10,000 రూపాయలు మీ బ్యాంక్ అకౌంట్కి రిటర్న్ పడతాయి పైసలు. 100 రూపాయలు మాత్రం వాళ్ళే తీసుకుంటారు అప్లికేషన్ ఫీజు కాబట్టి. సో ఇది చాలా క్లియర్గా వాళ్ళు చెప్తున్నటువంటి అంశం. మరి ఇప్పుడు అసలు ఇంతకేం చేయాలి? ఎవరు అప్లై చేసుకోవాలి, ఏం కథ అనేటటువంటి విషయాన్ని కూడా మనం మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేద్దాం. ఎవరు అప్లై చేసుకోవాలి ఏందనేది కూడా నేను మీకు చాలా క్లియర్గా చెప్తా, వినండి. అయితే అప్లై చేసుకోవాల్సినటువంటి వాళ్ళు ఎన్ని గజాల బెడ్రూమ్ అనేది నేను మీకు చాలా క్లియర్గా చెప్పిన. 44 గజాల నుండి 58 గజాల పరిధిలో మీకు ఇల్లు కడతారట. దీంట్లో ఇంకో ట్విస్ట్ ఏంది చెప్పనా? దీంట్లో 2 ఉన్నాయి. అపార్ట్మెంట్ అట. అపార్ట్మెంట్స్ ఉంటాయి. ఈ అపార్ట్మెంట్స్లో 5 ఫ్లోర్లు ఉంటాయట. 5 ఫ్లోర్స్ ఉంటాయి. ఈ 5 ఫ్లోర్స్లో 1, 2, 3, 4, 5 ఈ 5 ఫ్లోర్లు కదా. ఈ 5 ఫ్లోర్లలో ఇంకో ఫస్ట్ ఫ్లోరు సింగిల్ బెడ్రూమ్, సెకండ్ ఫ్లోర్ సింగిల్ బెడ్రూమ్, థర్డ్ ఫ్లోర్ సింగిల్ బెడ్రూమ్, ఫోర్త్ ఫ్లోర్ సింగిల్ బెడ్రూమ్, ఫిఫ్త్ సింగిల్ బెడ్రూమ్. అప్పట్లో కేసీఆర్ ఏదైతే కట్టిండో ఇందిరమ్మ ఇండ్లు, ఇప్పుడు సేమ్ రేవంత్ రెడ్డి కూడా అదే తరహాలో ఇందిరమ్మ ఇండ్లు కడుతున్నాడు. కాకపోతే మొత్తం ఎంత? 528 చదరపు అడుగులు, అంటే 528 SFT మాత్రమే రేవంత్ రెడ్డి కడుతున్నాడు. అప్పుడు కేసీఆర్ కూడా గంతే 600 నుండి 650 SFTలో కేసీఆర్ అప్పుడు కట్టిండు. సేమ్ కేసీఆర్ ఏం చేసిందంటే డబుల్ బెడ్రూమ్ కేసీఆర్ కట్టిండు. ఆ డబుల్ బెడ్రూమ్ కూడా హాల్ చిన్నగా ఉంటుంది, కిచెన్ చిన్నగా ఉంటుంది, అటాచ్డ్ బాత్రూమ్లు 2 ఉంటాయి. ఆ తర్వాత బెడ్రూమ్లు కూడా చిన్నగా ఉంటాయి, హాల్ అన్ని చిన్నగానే ఉంటుండే కేసీఆర్ కట్టింది. కాకపోతే డబుల్ బెడ్రూమ్ కట్టిండు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేసిండు? 528 చదరపు అడుగులలో సింగిల్ బెడ్రూమ్ మాత్రమే కడుతున్నాడు. కానీ ఆ రోజు కేసీఆర్ ₹1 తీసుకోకుండా ఆయన డబుల్ బెడ్రూమ్లు ఇచ్చింది. ఇది వాస్తవం. అందరికి ఇవ్వలేకపోవచ్చు, చాలా డబుల్ బెడ్రూమ్లు ఖాళీగా ఉన్నాయి. కేసీఆర్ అందరికి ఇవ్వలేకపోవచ్చు, కానీ ఇచ్చిన వాళ్ళకి మాత్రం ఫ్రీగా ఇచ్చిండు. ఆయన పెద్ద డబ్బులేం తీసుకోలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి మాత్రం ఇందిరమ్మ ఇండ్లు కావాలంటే 6 లక్షల రూపాయలు గవర్నమెంట్ కట్టాలంటే ఎంత విచిత్రం అనిపించింది అంటే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. 6 లక్షల రూపాయలు ఏడికెళ్ళి తెచ్చి కడతారు చెప్పండి పేదవాళ్ళు? ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్ల కోసం అప్లై చేసుకునేటటువంటి వాళ్ళే నిరుపేద కుటుంబానికి సంబంధించిన వాళ్ళు, పేదవాళ్ళు. మళ్ళీ వాళ్ళు ఏడికెళ్ళి తెచ్చి ఇస్తారు డబ్బులు? ఇప్పుడు ఒక ఆయన ర్యాపిడో నడుపుకుంటాడు, ఆటో నడుపుకుంటాడు, కూరగాయల బిజినెస్ ఉంటుంది, ఒక ఆయన ఏదో పని చేసుకుంటా ఉంటాడు, పొద్దుగాలైతే కూలీ పనికి పోయేటటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏడికెళ్ళి తెస్తారు 6 లక్షల రూపాయలు? ఇప్పుడు నిజంగానే పేదవాళ్ళ దగ్గర, నిరుపేద కుటుంబం దగ్గర 6 లక్షల రూపాయలు ఉంటే వాళ్ళే ఒక రేకుల షెడ్ వేసుకుంటారు కదా, వాళ్ళే ఏదో ఒక చిన్న మెల్లగా ఏదైనా బిజినెస్ చేసుకొని బతారు కదా. వాళ్ళకెందుకు ఈ ఇల్లంతా? వాళ్ళకి ఇల్లు లేదు, నీడ లేదు, గూడు లేదు కాబట్టే కదా ఇందిరమ్మ ఇల్లు కావాలనేటటువంటి ఉద్దేశంతో అప్లై చేసుకుంటున్నారు. మళ్ళీ ఇందిరమ్మ ఇల్లు కావాలంటే 6 లక్షల రూపాయలు ఇవ్వాల్సిందే అంటే ఏది అర్థమైంది? ఇప్పుడు ఆల్రెడీ కేసీఆర్ కట్టించినటువంటి డబుల్ బెడ్రూమ్లు చాలా ఉన్నాయి. కేసీఆర్ కట్టించినటువంటి డబుల్ బెడ్రూమ్లు జనాలకు పంచవచ్చు కదా, ఇవ్వచ్చు కదా, ఎందుకు ఇస్తలేరు? చాలా ఇల్లులు ఖాళీగా ఉన్నాయండి, 1-2 కాదు. నేను వీలుంటే ఈ రోజే కేసీఆర్ కట్టించిన డబుల్ బెడ్రూమ్ దగ్గరికి పోతా, ఈ రోజే వెళ్తా, నేను చూపిస్తా. అవన్నీ ఇల్లులు ఖాళీగా ఉన్నాయి, ఎందుకు రేవంత్ రెడ్డి ఇస్తలేడో అర్థమైతలేదు. అంటే కేసీఆర్ కట్టించిన డబుల్ బెడ్రూమ్లు కనుక జనాలకు ఇస్తే అది కేసీఆర్ కట్టింది కాబట్టి కేసీఆర్ పేరు వస్తుందనే ఆలోచన ఏమన్నా రేవంత్ రెడ్డికి ఉందా? ఎందుకు ఇస్తలేడు?
అరే పేదవాళ్ళు 6 లక్షల రూపాయలు ఎడికెళ్ళి తెచ్చిస్తారు. 6 లక్షలు కూడా కాదు, 10,000 రూపాయలు అడ్వాన్స్. మళ్ళా ఇప్పుడు అడ్వాన్స్ 10,000 రూపాయలు మళ్ళీ 6 లక్షలు కట్టాలట. అడ్వాన్సే. మరి 5,90,000 రూపాయలు కడితే సరిపోతుందా అంటే కాదు, అడ్వాన్సే 6 లక్షలే. మళ్ళా ఏంది అర్థమైంది? అది టోకెన్ అమౌంట్ కిందికి పోతుందట ఆ 10,000 రూపాయలు. ఏం అరాచకం ఇది, ఎంత అరాచకం. మళ్ళీ ఏమన్నా 528 చదరపు అడుగుల జాగతో పాటు ఇల్లు వస్తుందంటే కాదు, అట్లా కాదు, అపార్ట్మెంట్లోనే. మళ్ళీ ఈ అపార్ట్మెంట్లో అందరు కలుపుకొని మళ్ళీ కట్టించుకోవాలా తర్వాత, ఇన్ కేస్ ఏమన్నా ప్రాబ్లం వస్తే, టైం అయిపోయినాక, ఎక్స్పైర్డ్ అయిపోయినాక ఆ ఇల్లు. సో ఈ విధమైన వ్యవహారం రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. ఇంకోటి ఏంటి, ఫ్రీ రిజిస్ట్రేషన్ చేస్తారట వీళ్ళు. ఫ్రీ రిజిస్ట్రేషన్ చేస్తారట. రిజిస్ట్రేషన్కి 1 రూపీ కూడా కట్టాల్సినటువంటి అవసరం లేదట. ఫ్రీ రిజిస్ట్రేషన్ చేస్తారట. ఈ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత 10 ఇయర్స్ వరకు ఇల్లు అమ్మొద్దట. 10 ఇయర్స్ వరకు ఈ ఇల్లు అమ్మడానికి పర్మిషన్ లేదు, అవకాశం లేదన్నట్టు. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇందిరమ్మ ఇల్లు వచ్చినాక 2-3 సంవత్సరాలు బోరు కొట్టని ఇంకనో ఏదో డబ్బులు కావాలనే ఆలోచనతో మీరు అమ్మేద్దామనే ప్రయత్నం చేసిరనుకో, అమ్మనీకి ఉండదు. 10 సంవత్సరాల దాకా అమ్మనీకి ఛాన్స్ లేదు. 10 ఇయర్స్ తర్వాత మీ ఇష్టం ఏమైనా చేసుకోవచ్చు. సో ఈ అంశాన్ని తెరపైకి పట్టుకొచ్చారు. ఇప్పుడు నేను రేవంత్ రెడ్డిని అడుగుతుంది ఏంది, మిస్టర్ రేవంత్ రెడ్డి, చాలామంది ఇందిరమ్మ ఇండ్ల కంటే ముందు కేసీఆర్ కట్టించిన డబుల్ బెడ్రూమ్లని చాలామంది కబ్జాలు పెట్టారు. ఎక్కడెక్కడి నుండో వచ్చి కేసీఆర్ కట్టించినటువంటి డబుల్ బెడ్రూమ్లలో ఉంటున్నారు. ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళ పేరు లేదు, ఊరు లేదు, ఎక్కడి నుండి వచ్చినో తెలియదు, వాళ్ళకి ఇల్లులు అలర్ట్ కాలేదు. అలర్ట్ అయినటువంటి వాళ్ళకి ఇప్పటిదాకా ఇల్లులు రాలే, ఎవరెవరో వచ్చి ఇంట్లో ఉంటున్నారు. సో వాళ్ళని ఖాళీ చేపియాలి. ఫస్ట్ ఖాళీ చేపించి అప్పుడు అర్హులైనటువంటి వాళ్ళకి ఇల్లులు ఇవ్వాలి. ఇంకా గ్రామాలలో అయితే ఘోరమైన పరిస్థితి. కొంతమంది సర్పంచులు ఇందిరమ్మ ఇల్లు కావాలంటే 50,000 నాకు ఇవ్వాలని అంటున్నారట. గ్రామాలలో చాలా దారుణమైన సిచ్యువేషన్ ఉంది గ్రామాలలో. ఎమ్మెల్యేలు ఏమో ఒక ఊరికి 5 ఇల్లులు 10 ఇల్లులు ఇస్తున్నాడు. ఆ ఊర్లో ఉన్నటువంటి సర్పంచులు మీకు ఇందిరమ్మ ఇల్లు కావాలంటే నాకు 50,000 కట్టండి, 1,00,000 రూపాయలు కట్టండి అని చెప్పి నాకు చాలా విచిత్రం అనిపించింది. సర్పంచ్ల వ్యవహారం చూస్తుంటే కూడా అది కరెక్ట్ కాదు. మీకు డబ్బులు పంచూరి, డబ్బులు ఖర్చు పెట్టి గెలువురు అని ఎవడని చెప్పిండా? మీరు గెలవాలనే ఆలోచనతోటి డబ్బులు ఖర్చు పెట్టుకుని గెలిచిరు. ఎవడన్నా డబ్బులు ఏమని చెప్పి అడిగిండా? మీ ఇంటికి వచ్చి కూర్చున్నారా? సర్పంచ్ ఇంటికి వచ్చి మాకు పైసలు 500 1000 రూపాయలు ఇస్తున్నా ఓటేస్తామని. గెలవడానికి మీరు డబ్బులు పంచిరు, మళ్ళీ జనాల దగ్గర నుండి డబ్బులు వసూలు చేస్తా అంటే ఎట్లా? జనాల దగ్గర నుండి డబ్బులు వసూలు చేస్తా అంటే ఎట్లా అంటున్నా? మా ఊర్లో అజ్మేర శివ అని ఉంటాడు. జయశంకర్, భూపాలపల్లి, రేగొండ మండలం, రామన్నగూడెం, భీమ్నగర్ తాండా. అజ్మేర శివ అని ఉంటాడు. ఆయనకి ఇల్లు లేదు పాపం. ఆయన ఇంట్లోకి నిన్న వాన నీళ్ళు వస్తే ఆయన కన్నీళ్ళు పెట్టుకుంటున్నాడు, ఏడుస్తున్నాడు. నాకు చాలా బాధ అనిపించింది. నాకు ఫోన్ చేసిండు. నాకు ఆయన బావ అవుతాడు పాపం. ఆయనకి ఇల్లు లేదు. ఏదో ఒకటి చేయి అంటే నాకు చాలా ఇబ్బంది అనిపించింది. ఇమీడియట్లీ నేను సదరు మంత్రికి మెసేజ్ చేసిన, సార్ ఇది చూడండి సార్ అంటే ఖచ్చితంగా మనం హెల్ప్ చేద్దామని చెప్పిండు. ఇట్లాంటి వాళ్ళకి కదా ఇల్లు ఇవ్వాల్సింది, ఇల్లు లేనటువంటి వాళ్ళకి ఇల్లు ఇవ్వాల్సింది. పెంకల్ ఇల్లు ఉన్నోనికి ఏమో డబుల్ బెడ్రూమ్ రాదు, స్లాబ్ ఉన్నోనికి డబుల్ బెడ్రూమ్ వస్తుంది. అది ఏందో అర్థం కాదు. మరి వీళ్ళ జిమ్మిక్ ఏందో మ్యాజిక్ ఏందో అర్థం కాదు. సో చాలా ఉన్నాయి మాట్లాడుకోవాలంటే. సరే, హైదరాబాద్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ హైదరాబాద్కి సంబంధించి హైదరాబాద్లో విడతల వారీగా ఎన్ని ఇండ్లు ఇస్తారట అంటే 1,00,000 ఇండ్లు ఇస్తారట అండి. హైదరాబాద్లో మొత్తం 1,00,000 ఇండ్లు ఇస్తారట. ఫస్ట్ ఒక 30,000 ఇండ్లు, తర్వాత ఒక 30,000 ఇండ్లు, తర్వాత ఒక 40,000 ఇండ్లు, ఇట్లా ఒక 1,00,000 ఇండ్లను హైదరాబాద్లో ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం తయారున్నారు. నాకు అర్థం కాదు, రేవంత్ రెడ్డి చాలాసార్లు పంచనీకి జాగ లేదు, పంచనీకి భూమి లేదు అన్నాడు. మరి ఏడికేళ్ళు వస్తున్నాయి ఇప్పుడు జాగా భూమి? ఏడికేళ్ళు వస్తున్నాయి? దళితులకు ఇస్తా అని చెప్పినటువంటి జాగా భూములు ఎందుకు ఇస్తలేరు? ఉద్యమకారుల కుటుంబాలకు జాగా ఇస్తాం, భూమి ఇస్తామని చెప్పి ఎందుకు ఇస్తలేరు? ఎందుకు ఇదంతా తమాషా? ఇంకెన్ని రోజులు ఇట్లా? ఇక నెక్స్ట్ మనం ఒకసారి మాట్లాడుకో. అర్హులు ఏంటి అంటే, అర్హులు ఎవరు అప్లై చేసుకోవాలి, ఏం కథ అనేది కూడా ఒకసారి మాట్లాడుకుంటే, అర్హతలు ఏంటి, ఎలా అప్లై చేసుకోవాలనేది నేను చాలా క్లియర్గా మీకు చెప్తా. ఈ అర్హతలు ఏంటంటే, నివాస అర్హత అంటే నివాస అర్హత చూసుకుంటే, దరఖాస్తుదారుడు గత 10 సంవత్సరాలుగా హైదరాబాద్ క్యూర్ ప్రాంతంలో నివసిస్తూ ఉండాలి. 10 సంవత్సరాల నుండి హైదరాబాద్లోనే నివసిస్తూ ఉండాలి, హైదరాబాద్లోనే స్థిరపడిపోవాలన్నట. ఒకవేళ మీరు ఇందిరమ్మ ఇళ్ళకి అప్లై చేసుకోవాలనుకో, 10 సంవత్సరాల నుండి ఎవరైతే హైదరాబాద్లో ఉంటుర్రో వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి. వాళ్ళకి మాత్రమే ఛాన్స్ ఉన్నది. ఇక నేను 10 ఇయర్స్ నుండి హైదరాబాద్లోనే ఉంటున్నా, ఇక పలానా సంస్థలో పనిచేసిన, పలానా దగ్గరనే పనిచేసిన, నా ఆధార్ కార్డ్ నాకు సంబంధించిన డీటెయిల్స్ వేరే దగ్గర ఉండొచ్చు, కానీ నేను మొత్తం హైదరాబాద్లోనే ఉంటున్నా, ఇక్కడే నా ఊర్లో ఉంటున్నా అని చెప్పి అప్పుడు అప్లై చేసుకోవాలి. 10 ఇయర్స్ హైదరాబాద్లో ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవడానికి ఇందిరమ్మ ఇండ్లకు ఛాన్స్ ఉన్నది.
సొంత ఇల్లు ఉండకూడదట. దరఖాస్తుదారునికి లేదా వారి కుటుంబాలకు ఔటర్ రింగ్ రోడ్ ఓఆర్ఆర్ లేదా హైదరాబాద్ సిటీ పరిధిలో సొంత ఇల్లు ప్లాట్ లేదా ఫ్లాట్ ఉండకూడదట. ఓపెన్ ప్లాట్ ఉండవద్దు, సొంత ఇల్లు ఉండవద్దు, ఫ్లాట్ కూడా ఉండకూడదు. ఓఆర్ఆర్ రింగ్ రోడ్ తర్వాత ఓఆర్ఆర్ రింగ్ రోడ్ పక్కనైనా ఓఆర్ఆర్ రింగ్ రోడ్ లోపటైనా హైదరాబాద్ పరిధిలో సొంత ఇల్లు ఉండొద్దట. సొంత ఇల్లు ఉన్న వాళ్ళు ఇందిరమ్మ ఇండ్లు అప్లై చేసుకోవడానికి అర్హత లేదు. సొంత ఇల్లున్న హైదరాబాద్లో ఒక ఫ్లాట్ అంటే ఏంది, ఒక బిల్డింగ్లో ఒక సింగిల్ బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్లు ఉన్నా, లేకపోతే ఒక ప్లాట్ ఉన్న ఓపెన్ ప్లాట్ ఒక ల్యాండ్ ఉన్నా వాళ్ళు అర్హత లేదు. వాళ్ళు దరఖాస్తు పెట్టుకోకూడదు. దరఖాస్తు పెట్టుకోవడానికి వాళ్ళకు ఛాన్స్ లేదు. సో ఇది ఒక కీలకమైనటువంటి అంశం. ఆదాయ పరిమితి, కుటుంబ వార్షిక ఆదాయం 6 లక్షల లోపు ఉండాలట. అంటే 6 లక్షల లోపే ఒక సంవత్సరానికి ఆదాయం ఉండాలి. సంవత్సరానికి ఆదాయం 6 లక్షల లోపే ఉండాలి. 6 లక్షల కంటే ఎక్కువ ఉందనుకో వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు రాదు. వాళ్ళ అర్హత లేదు. వాళ్ళు పెట్టుకోకూడదు అన్నట్టు, అప్లై చేసుకోకూడదు. ఇక 6 లక్షల కంటే లోపే ఉండాలి వాళ్ళకి సంబంధించి. ఇప్పుడు నిజంగా 6 లక్షల కంటే ఎక్కువ సంపాదన సంవత్సరంలో ఉంటే వాళ్ళు ఇందిరమ్మ ఇండ్లే ఫస్ట్ అప్లై చేసుకోరు. అరే ఇందిరమ్మ ఇండ్లు అప్లై చేసుకునే వాళ్ళు నిరుపేద కుటుంబం ఉంటారండి, మధ్యతరగతి కుటుంబాలు ఉంటారు, రెక్కాడితే కానీ డొక్కాడనటువంటి కుటుంబాలు ఉంటారండి. ఇందిరమ్మ ఇండ్లు అప్లై చేసుకునేటటువంటి వాళ్ళు, గవర్నమెంట్ నుండి మాకు కొంత భరోసా కావాలనుకునే వాళ్ళు చాలా నిరుపేద కుటుంబాలు ఉంటారు, బిలో మిడిల్ క్లాస్ ఉంటారు. వాళ్ళ దగ్గర నుండి 6 లక్షల రూపాయలు గుంజుకోవడం ఏంది? నాకేమనిపిస్తుంది, ఇందిరమ్మ ఇండ్లు రేవంత్ రెడ్డి అమ్మకానికి పెడుతుండేమో అనిపిస్తున్నది నాకు. ఇందిరమ్మ ఇండ్లు రేవంత్ రెడ్డి అమ్ముకుంటున్నాడు. ఇప్పుడు ఈయన 5 లక్షల రూపాయలు ఇచ్చేది ఏమున్నది? మరి ఒక పని చేయండి అంటే, ఇప్పుడు నాకు అర్థం కాదు, ఒక లాజిక్ చెప్తా. ఇప్పుడు ఏమంటున్నాడు రేవంత్ రెడ్డి అంటే 11 లక్షలు పెట్టి సింగిల్ బెడ్రూమ్ కడతా అని రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. సింగిల్ బెడ్రూము, అది కూడా 528 SFTలో కడతా అని రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. అంటే 44 గజాల నుండి 52-58 గజాలలో రేవంత్ రెడ్డి సింగిల్ బెడ్రూమ్ కడతా అంటున్నాడు. ఎంత? 11 లక్షల రూపాయల పైసలట. ఇప్పుడు రేవంత్ అని ఏమంటున్నాడు, 11 లక్షల రూపాయల ఖర్చు అవుతుంది, ఫస్ట్ మీరు చేయాల్సింది ఫస్ట్ విడత పైసలు కట్టండి అంటే 2 లక్షల రూపాయలు ఫస్ట్ విడత రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఇవ్వాలి. వాళ్ళు ఒక 5 లక్షల రూపాయలు సబ్సిడీలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తారట. 5 లక్షలు ప్లస్ 2 లక్షలు 5, 6, 7 లక్షల రూపాయలతోటి ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కట్టేస్తారా? ఇప్పుడు కావాల్సింది 11 లక్షలు. అంటే 11 లక్షల రూపాయలు గవర్నమెంటే పైసలు పెడతారా? గవర్నమెంటే 11 లక్షల రూపాయలు పెడతారు. 11 లక్షల రూపాయలతోటి గవర్నమెంటే పైసలు కడతారు. అంటే గవర్నమెంటే 11 లక్షల రూపాయలతోటి ఈ ఇల్లు కడతారు. ఆ తర్వాత గవర్నమెంట్ కట్టినటువంటి ఇల్లు 6 లక్షల రూపాయలకు అమ్ముకుంటున్నారు. అంటే సగమే మేము ఇస్తాం, మిగతా సగం మాకు కావాలన్నట్టు. అంటే అమ్ముకుంటున్నాడు ఇప్పుడు రేవంత్ రెడ్డి. ఇందిరమ్మ ఇల్లు కట్టి అమ్ముకుంటున్నాడు. దీన్ని బట్టి ఏమనిపిస్తుంది అంటే రేవంత్ రెడ్డి 5 లక్షల రూపాయలకు మాత్రమే ఇందిరమ్మ ఇల్లు కడుతున్నాడు, 6 లక్షల రూపాయలకు అమ్ముకుంటున్నాడు అనిపిస్తున్నది. 6 లక్షల రూపాయలకు అమ్ముకుంటున్నామో అనిపిస్తుంది. ఇప్పుడు 11 లక్షల రూపాయలు రేవంత్ రెడ్డి ప్రభుత్వమే పెట్టాలనుకుంటే పెట్టుకోండి, ఏమున్నది దాంట్లో. జనాల దగ్గర నుండి 6 లక్షల రూపాయలు వసూలు చేయడం ఏంది? వాళ్ళెందుకు ఇవ్వాలా? వాళ్ళకేం అవసరం ఇవ్వడానికి? మీరు ఇందిరమ్మ ఇల్లు అంటున్నారు, మరి ఇందిరమ్మ ఇల్లు అంటే మరి ఫ్రీ ఇల్లు కావాలా? అంత అద్భుతమైనటువంటి గొప్ప వ్యక్తి పేరు వాడుకుంటున్నప్పుడు, ఇందిరమ్మ ఇల్లు అని చెప్తున్నప్పుడు మరి మీరు చేయాల్సింది ఏంది? ఫ్రీ ఇవ్వాలి ఇల్లు. 6 లక్షల రూపాయల జనాల దగ్గర నుండి వసూలు చేయడం ఏంది? అంటే 5 లక్షల రూపాయలకి కాంగ్రెస్ గవర్నమెంట్ ఇల్లు కట్టి 1 లక్ష ఎక్స్ట్రా పెట్టి 6 లక్షల రూపాయలకు అమ్ముకుంటున్నారు ఇల్లు. ఇప్పుడు అదే అనిపిస్తున్నది కదా. ఇప్పుడు ఎంత విచిత్రం సార్! గాయంత తెలివి మా జనాలకు లేదా? ఆయంత మా జనాలు ఆలోచన చేయరా? ఇప్పుడు గింత విచిత్రం ఉన్నది రేవంత్ రెడ్డి కథ. మళ్ళీ వీళ్ళు ఫ్రీ రిజిస్ట్రేషన్ చేస్తారట, 10 సంవత్సరాల దాకా అమ్ముకోవద్దట. మామూలు కథ కాదు, చాలా విచిత్రమైనటువంటి కథ ఉన్నది. ఏమన్నా చెప్పాలంటే చాలా వ్యవహారం ఉంది. కానీ ఆ తర్వాత దరఖాస్తు విధానం, మీరు ఏ ప్రాంతంలోని మీ సేవా కేంద్రం ద్వారా, మీ సేవా పోర్టల్ ద్వారా, లేదా ప్రభుత్వ అధికారిక వెబ్సైట్లలో, లేకపోతే ప్రభుత్వం కేటాయించినటువంటి వాట్సాప్ నెంబర్, మీకు వాట్సాప్ నెంబర్ చెప్తా, మీరు అప్లై చేసుకోవాలంటే ఈ వాట్సాప్ నెంబర్. ఇప్పుడు మీరు ఇందిరమ్మ ఇండ్లు హైదరాబాద్లో ఉన్నటువంటి వాళ్ళు ఇందిరమ్మ ఇండ్లు అప్లై చేసుకోవాలంటే ఈ వాట్సాప్ నెంబర్ తోటి మీరు అప్లై చేసుకోవచ్చు. 80969580969580 58096 ఎన్ని 1 2 3 4 5 6 7 8 9 10. ఇది వాట్సాప్ నెంబరు, ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించినటువంటి వాట్సాప్ నెంబరు. ఈ నెంబర్లో మీరు హాయ్ అని పెట్టండి. హాయ్ అని పెట్టిన తర్వాత మీకు ఒక అప్లికేషన్ వస్తుంది. ఆ అప్లికేషన్ మీరు ఫిల్ చేయండి. ఫిల్ చేసిన తర్వాత 100 రూపీస్ పేమెంట్ అడుగుతారు అప్లై చేసుకోవడానికి. 100 రూపీస్ మీరు ఆన్లైన్లోనే కట్టండి. కట్టిన తర్వాత మీ అప్లికేషన్ ఓకే అవుతుంది. ఆ తర్వాత మీరు 10,000 రూపాయలు మరి అడ్వాన్స్ టోకెన్ అమౌంట్ అంటున్నారు. మరి ఇది ఎట్లా కట్టాలో ఇంకా పూర్తి స్థాయిలో ఇన్ఫర్మేషన్ లేదు. ఆన్లైన్లో కట్టాలా లేకపోతే వేరే వాళ్ళకి ఎవరికైనా ఇవ్వాలా,
ఏందనేది ఇంకా పూర్తిస్థాయిలో డీటెయిల్స్ అయితే రాలేదు. ఇది లక్కీ డ్రా జరిగే కంటే ముందే ఇవ్వాలట, డ్రా జరుగుతుందట. ఆ డ్రా కంటే ముందే 10,000 రూపాయలు అడ్వాన్స్ టోకెన్ అమౌంట్ ఇవ్వాలట. ఆ టోకెన్ అమౌంట్ మీ పేరు రాకపోతే మళ్ళీ రిటర్న్ ఇస్తారట, 100 రూపాయలు ఉంచుకుంటా అని చెప్తున్నారు. ఈ డేట్ ఎప్పటిదాకా ఉంది ఎరికేనా? ఆగస్టు 10వ తారీఖు దాకానే ఉన్నది. ఆగస్టు 10th వరకే ఈ టైం ఉన్నది. సో ఆగస్టు 10వ తారీఖు లోపే మీరు ఈ వాట్సాప్ నెంబర్లో హాయ్ అని పెట్టి మీరు అప్లై చేసుకోవచ్చు. ఇది అఫీషియల్ వెబ్సైట్ సంబంధించినటువంటి నెంబరు, గవర్నమెంట్ ఇచ్చిన నెంబరు 8096958096. ఇది ఈ నెంబరు. ఈ నెంబర్ తోటి మీరు ఇందిరమ్మ ఇండ్లు అప్లై చేసుకోవచ్చు, బుక్ చేసుకోవచ్చు. బుకింగ్ అంటే అప్లికేషన్ చేసుకోవచ్చు అన్నట్టు, మీరు దరఖాస్తు పెట్టుకోవచ్చు. సో ఈ పని చేయండి. ఇంకా మీకు చాలా డౌట్స్ ఉంటాయి, ఒకటి రెండు కాదు, మస్తు డౌట్స్ ఉంటాయి. అర్హులు ఏంది ఏం కథ చాలా క్లియర్గా చెప్పిన. హైదరాబాద్లో 10 సంవత్సరాల నుండి ఇక్కడే ఉండాలా, అట్లనే మీకు ఇక్కడ సొంత ఇల్లు ఉండకూడదు, ఓపెన్ ఫ్లాట్ ఉండకూడదు, ఫ్లాట్ ఉండకూడదు, ఇల్లు ఉండకూడదు. అట్లనే 6 లక్షల కంటే ఎక్కువ సంవత్సరానికి ఆదాయం ఉండకూడదు. ఇవన్నీ ఉండొద్దు. ఇవన్నీ ఉన్నాయనుకో ఇందిరమ్మ ఇండ్లకు మీరు అర్హులు కాదు, లేకపోతే అప్లై చేసుకోవచ్చు. ఆ తర్వాత మీరు అప్లై చేసుకున్న తర్వాత 100 రూపాయలతో అప్లై చేసుకోవాలి. అప్లికేషన్ ఫీజు 10,000 రూపాయలు అడ్వాన్స్ టోకెన్ కట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ తర్వాత మీరు డ్రా తీస్తారట, డ్రాలో మీ పేరు రాకపోతే మీ 10,000 రిటర్న్ ఇస్తారట, 100 రూపాయలు ఉంచుకుంటారు. తర్వాత మీకు ఇండ్లు కేటాయిస్తారు. సో ఈ 6 లక్షల రూపాయలు కూడా మీరు గవర్నమెంట్ కట్టేది ఒకటేసారి కాదు, మళ్ళీ క్లియర్గా చెప్తున్నా, విడతల వారీగా కట్టాలి. అంటే టర్మ్స్ ఉంటుంది. ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్, ఈఎంఐ లెక్క ఒక 4 ఈఎంఐలు అన్నట్టు. ఒక 4 ఈఎంఐల లెక్క మీరు కట్టుకోవచ్చు. ఫస్ట్ ఒక 1,50,000 లేదా 2 లక్షలు, తర్వాత ఒక 1,50,000 2 లక్షలు, అట్లా మీరు 6 లక్షలు కట్టుకోవాలి. ఫస్ట్ ఒక 2 లక్షలు కట్టిరనుకో, తర్వాత లక్ష కట్టుకోవచ్చు. 3 లక్షలు, 4, 5 అంటే దాదాపు ఒక 2 లక్షలు ఒకసారి, 2 లక్షలకు ఒకసారి, తర్వాత 2 లక్షలు లేదా 1,00,000 అట్లా కట్టుకుంటా పోవచ్చు, పెద్ద ఇబ్బంది లేదు. సో 4 టర్మ్స్ అంటున్నారు. సో మీరు ఇందిరమ్మ ఇల్లు కావాలంటే మాత్రం ప్రభుత్వానికి 6 లక్షల రూపాయలు కట్టాల్సిందే, దీంట్లో వేరే ఆప్షన్ లేదు. ప్రభుత్వం మీకు 5 లక్షల రూపాయలు సబ్సిడీ ఇస్తారు. అంటే ప్రభుత్వం ఇల్లు కట్టడానికి 5 లక్షల రూపాయలు ప్రభుత్వం ఖర్చు పెడతారు, మీరు 6 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాలి. ప్రభుత్వం కంటే 1 లక్ష రూపాయలు ఎక్స్ట్రా ఖర్చు పెట్టాలి. మీరు ఖర్చు పెడితే మీకు ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తారట. చాలా మంది ఏమంటారు తెలుసా, 6 లక్షలతోటి మేము కట్టుకుంటాం, మా ఇల్లు మీద మేమే లోన్ పెట్టుకుంటాం అంటారు. దీంట్లో మీకు ఇంకో కథ చెప్తా. ఈ ఇల్లు అమ్ముకోనికి ఛాన్స్ లేదు. ఇప్పుడు ఈ ఇల్లు కట్టినాక 10 సంవత్సరాల దాకా అమ్ముకోనికి ఛాన్స్ లేదు. ఇల్లు మీద లోన్ తీసుకోవచ్చు. బ్యాంక్లో. ఇప్పుడు ఇల్లుకు 11 లక్షల రూపాయలు కోడి వేసి కడుతురు కదా, ఇప్పుడు ఈ కోడింగ్ 11 లక్షల రూపాయలు ఇల్లుకు మీరు లోన్ పెట్టుకుంటే మీకు 5-6 లక్షల రూపాయలు వస్తాయి. ఇల్లు లోన్ పెట్టుకుంటే. లోన్ పెట్టుకోవడానికి ఆప్షన్ ఉందట, కానీ వేరేటోనికి అమ్మనికి ఆప్షన్ లేదు. సో ఇది ఇందిరమ్మ ఇల్లుకు సంబంధించినటువంటి కథ. మీకు ఇంకా చాలా డౌట్స్ ఉంటాయి, అది మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి, పెట్టండి. నన్ను తిట్టుకునే వాళ్ళు కూడా తిట్టుకోండి, పెద్ద ఇబ్బంది లేదు. చూద్దాం ఏం జరగబోతుంది. దయచేసి వీడియో అందరికి షేర్ చేయండి. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. ఇంకోటి దీంట్లో ఏదో మర్చిపోయాను నేను, రేషన్ కార్డ్ అప్డేట్ చేసుకుని ఉండాలా. మీకు ఇవన్నీ కావాలంటే ఆధార్ కార్డ్ ఈకేవైసీ చేయండి. పాత ఫోటో ఉంటుంది, ఆ పాత ఫోటో తీపిచ్చి ఇప్పుడు అప్డేట్ చేయండి. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఫోటో పెట్టియండి. తర్వాత మీ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి కాంటాక్ట్ నెంబర్ పెట్టియండి. అడ్రస్ కూడా కరెక్ట్ పెట్టియండి. తర్వాత రేషన్ కార్డు కూడా ఈకేవైసీ చేయాలి. తమ్ము సిస్టమ్ వచ్చింది రేషన్ కార్డ్, అది ఈకేవైసీ చేపియండి. సో మీరు ఏది అప్డేట్ చేయకపోయినా కూడా రిజెక్ట్ అయిపోయేటటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. ఇది పెన్షన్లకు కూడా వర్తిస్తుంది అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. చూద్దాం ఏం జరగబోతుంది. దయచేసి వీడియో అందరికి షేర్ చేయండి. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.